వెల్కమ్ టు అవర్ ఛానల్. సంబరాల రాంబాబు 12 గంటల ఆ స్కిట్ని పొగుడుతూ విడుదల రజని చిరతల కొట్టడాన్ని, అక్కడికి వచ్చి ఎందుకు వచ్చామో తెలియకుండా భజన చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, పేటీఎం బ్యాచ్ని, వాళ్ళ వికృత చేష్టలని విశ్లేషించడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలా గారు. వారి నుండి మరిన్ని విశేషాలు తీసుకుందాం. నమస్తే మేడం. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు ఎప్పుడో అయిపోయిన ఎపిసోడ్కి ఇవాళ స్కిట్ రాసుకొచ్చి అంబటి రాంబాబు పండిస్తున్నాడు. 12 గంటలు అంట స్కిట్. అది 12 గంటల నిరాహార దీక్ష అంట. అంటే పొద్దున్నే 5 గంటల 50 నిమిషాలు శుభ్రంగా సుష్టిగా తిని వచ్చి దీక్షలో కూర్చుని మళ్ళీ 6ంటికి వెళ్ళిపోయి తింటాడంట. ఆ స్కిట్ ఏంటి, ఆ స్కిట్ని పొగుడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎట్లా చూస్తారు, ఎట్లా విశేషం? సంబరాల రాంబాబు పగటి వేషాలు చూద్దాం రండి అని గుంటూరు ప్రజలందరూ వెళ్ళి చూసి వస్తున్నారంట. ఎండాకాలం కదండి, ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేస్తే అదే మధ్యాహ్నం 12 గంటలకు 5 గంటలకు మరి ఆఫ్ చేద్దాం అనుకున్నాడు. మరి 11 గంటలైన పెడితే ఇంకా బాగుండేది. సరే వాట్ ఎవర్, మొత్తానికి ఆయన స్టార్ట్ చేశాడు. అసలు ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేశాడు అనేది పెద్ద క్వశ్చన్ అందరికీ. ఈ సంబరాల రాంబాబు ఇంటి మీద దాడి అనటం కంటే ప్రజలు ఏంటి, తామేంటి, ప్రజాస్వామ్యం అంటే ఏంటనే చూపించారు ఆ రోజున. ఎందుకంటే లాభాష మాట్లాడుతూ మహిళల పట్ల గతంలో ఆయన ప్రవర్తన, ఏ విధంగా వాళ్ళ పరిపాలన అన్ని చూసిన తర్వాత నడి బజార్లో నువ్వేదో దేవాలయానికి వెళ్ళి గుడి దర్శనం చేసుకొని వెళ్ళేవాడు వెళ్ళొచ్చు, మధ్యలో ఇట్లాంటి భాష మాట్లాడాల్సిన పని లేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ అదే భాష మాట్లాడుతూ క్షమాపణ చెప్పటం అనేది జరగల ఆ రోజున. అది జరిగినట్టే ప్రజలు శాంతించేవాళ్ళు. సరే నీ చావు నువ్వు చావని, నీ పాపాన్ని నువ్వే పోతావని వదిలేసేవాళ్ళు. కానీ ఆ రోజున ఇంకా రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వైనం. ఆ రోజున ఈ అంబటి రాంబాబు, ఈ సంబరాల రాంబాబు పరిస్థితి ఏంటంటే బాత్రూంలో వెళ్ళి దాక్కున్నాడు. ఈ గొలుసులేసి వలలేసి ఈ కుక్కలను పట్టుకెళ్లే వాళ్ళు వస్తారు చూడండి, అట్లా వచ్చారు పోలీసులు. అట్లా వచ్చి ఆయన్ని ఆ ఇనప కంచెల మధ్య తీసుకొని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు, రిమాండ్ చేశారు. మొత్తానికి జరిగింది. మరి ఆ రోజు 18 రోజులు నువ్వు జైల్లో ఉంటే ఆ రోజు కూడా వచ్చి రాజా వాళ్ళ ఇంట్లో ఆ రోజు రేత్రి అక్కడ ఉండి పొద్దున్నే మళ్ళీ సంబరాలు చేసుకుంటూ రాజమండ్రి నుంచి గుంటూరు వచ్చావు. ఇవన్నీ ఎందుకు చేసావు? అప్పుడు తెలియదా నీకు అన్యాయం జరిగిందని, నీ మీద దాడి చేశారని, నీ కార్లు, నీ కార్యాలయాన్ని, నీ ఇల్లు ధ్వంసం చేశారని? అంటే అప్పుడు నిజంగా అది దాడి కాదు అని నువ్వు ఒప్పుకున్నట్లే కదా. నేను చేసిన తప్పుకి శిక్ష వేశారు ప్రజలని ఒప్పుకున్నట్లే కదా. మరి ఈ రోజున ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఈ ఏర్పాటు. ఇప్పుడు రాంబాబు ఏమైనా చేస్తే ఆ రోజు తన ఇంటికి ప్రశ్నించడానికి వెళ్ళారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కొంతమంది మహిళలు. నీ ఇంటిని దాడి చేయించుకుంది నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులే, సత్యపల్లి నాయకులు. వాళ్ళు వచ్చి నీ మీద ద్వేషంతో, కక్షతో, మీ పార్టీలో ఒకరితో వాళ్ళు దాడి చేసి ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. దాన్ని వీళ్ళ మీద వేస్తే ఎట్లా? అంటే అక్కడ చూసారు ఆ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళలు కూడా తెలుగుదేశం పార్టీ మహిళల మీద ఎంత దురుసుగా ప్రవర్తించారో చెయ్యి కూడా చేసుకున్న పరిస్థితి చూసి. అంటే ఒక ఇంత రెచ్చగొట్టడానికి ఎంత ప్రయత్నాలు చేసినా వీళ్ళు ఎంతసేపటికి నువ్వు బయటకు వచ్చి క్షమాపణ చెప్పనే కోరారు. మరి ఇదే దీనిలో ఆ రోజున ఈ ఎవరైతే జోగి రమేష్ ఇల్లు కానివ్వండి, అంబటి రాంబాబు ఇల్లు కానివ్వండి, మీరే ధ్వంసం చేసుకున్నారు, మీరే కావాలని ఇతరుల మీద ఈ విధమైన అపనిందలు వేస్తున్నారు అనేది అందరూ ఆ రోజున చెప్పిన మాట. ఆయన మాత్రం ఆ రోజున అంతా అయిపోయింది, నువ్వు జైలుకి వెళ్ళొచ్చావు, నువ్వెందుకు జైలుకి వెళ్ళావు, మరి తప్పు ఇంకొకరిదైతే ఆ రోజునే దీక్ష చేయపోయావా, ఆ రోజున న్యాయం అడగపోయావా, ఆ రోజున నువ్వు చేసిన తప్పేంటి అని అడిగితే స్క్రీన్ వేసి చూపెట్టేవాళ్ళు నీ తప్పేంటో. పోలీసులు తోసేయటం, పోలీసులు తిట్టడం నీకు అలవాటేగా. ఆ రోజు ఖండించవచ్చుగా. నువ్వు బ్యారికేడ్స్ తీసేసేసి పక్కన ఓతగా స్వాతంత్ర సమరయోధుల్లా పరిగెత్తావు కదా. ఇట్లాంటి నువ్వు గ్రామసింహం లాగా, నువ్వు ఈ రోజున పగటి వేషగాళ్లాగా ఈ అరుపులేంటి, ఈ సంబరాలేంటి, మెళ్ళ పూలదండలేంటి, బొట్లు పెట్టడం ఏంటి, అంటే మేకపోతుని బలిస్తారు చూడండి, అలా రెడీ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున. పోస్టర్ల మీద రెడీ చేశారు కదా, మేకపోతుని దండేసి సేమ్ అంతే ఉన్నాడు ఇవాళ అంబటి రాంబాబుని చూస్తే. ఆయన చూడగానే ఫస్ట్ ఒక అభిప్రాయం ఏం కలిగిందంటే, ఓహో జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం ఫస్ట్ అంబటి రాంబాబుని బలి చేస్తున్నారు. రేపు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి యూరప్ ట్రిప్ వెళ్తున్నాడంటే ఏదో జరిగిద్దేమో అనుకుంటున్నారు, కానీ ఈ రోజు నుంచే స్టార్ట్ చేశారు. నేను ఇంకా ఎన్ని రోజులు చేస్తాడో అనుకున్నానండి. 12 గంటలు అన్న తర్వాత నేను షాక్. ఇదేంటి 12 గంటలు అంటున్నారు, అంతేనా, 11 గంటలు అయితే ఇంకా బాగుండేది అనుకున్నాం. అసలు అంబటి రాంబాబుకి ఈ రోజున ఈ విడదల రజని చిడతలు. ఈవిడ వచ్చేసి అబ్బో అంబటి రాంబాబు అంటే ఏమనుకుంటున్నారు, మరి అంబటి రాంబాబు రేపు సినిమా చూపిస్తాడు, ఎప్పుడు ఒకరే ఉండదు, మా పార్టీ కూడా వస్తుందని చెప్పి ఈవిడ మాటలు. అసలు వీళ్ళు ఏ ఉద్దేశంతో, ఏ ఇదితో అలా మాట్లాడుతున్నారంటే ఏం లేదు, అంతా మేకపోతు గాంభీర్యమే. రేపు వచ్చేది లేదు, చచ్చేది లేదు. ప్రజలు ఇప్పుడే మీ గురించి ఏమనుకుంటున్నారనేది చూస్తే 11 ఇచ్చి పక్కన పడేస్తే మీరు వచ్చి ఏమంటున్నారు, వస్తే అమరావతి పేరు మారుస్తాం, మావిగానంటాం, లేకపోతే కట్టిన కట్టడాలు కూల్చేస్తాం, వచ్చిన కంపెనీలను బయటికి తోలేస్తాం, ఇవే కదండి వాళ్ళు మాట్లాడుతున్నారు. వచ్చేది సచ్చేది లేదని చెప్పి మాట్లాడుతున్నారు. వచ్చేది సచ్చేది లేదు, అందుకనే మాట్లాడుతున్నారు. సరేలే ఎదురికి ఇంకా మా నైజమే ఇది,
మేము మాట్లాడే విధానం ఇది కాబట్టి ఇంకా అది తప్పించి మాకు వేరే మాటలు రావు అనేది పదే పదే నిరూపించుకుంటున్నారు. అంటే మంత్రిగా ఉన్నప్పుడు కాస్త కొంత దోసుకుంటే ఒక అవకాశం ఉంది. ఆ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు. డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటి తెలియదు, పంప్ అంటే ఏంటి తెలియదు, నట్టు బోల్ట్ అంటే ఏంటి తెలియదు. కాకపోతే దొరికిన కాడికి దండుకున్నాడు. ఇవాళ ఆదాయం లేదు, ఆ దోచేసిన డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు. ఈ రకంగా నిరాదక్షలని స్కిట్లని ఏర్పాటు చేసుకుని వసూలు చేసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అమాయకంగా అభిమానించే కాస్త సంపన్నులు ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు, లేదా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి పైసా కూడా ఇవ్వలే, సజ్జల రామకృష్ణ రెడ్డి కూడా పైసా కూడా ఇవ్వాల్సి ఇట్టంటే వాళ్ళకి ఆ వంకతో జనాల దగ్గర పో చేసుకోవడం చందాలు. ఇంకా పార్టీ కోసం ఎందుకండి? సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళకి డబ్బులు ఇవ్వడు, జగన్మోహన్ రెడ్డి ఇవ్వడు, అంబటి రాంబాబు ఎందుకు ఈ వేషాలు వేయటం? ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు భలే మాట్లాడతారండి, అన్ని తెలుసు కూడా. డబ్బులా? గ్లాసు మంచినీళ్ళు ఎవరండి వీళ్ళకి? ఆ ప్యాలెస్కి వెళ్తే ఒక్క గ్లాసు మంచినీళ్ళు ఎవరు ఈ మొహాలకే? అది వీళ్ళ బ్రతుకు. ఇలాంటి నీచమైన బ్రతుకుతూ ప్రజలు కక్కిన కూటికి ఆశపడిన వీళ్ళు, ప్రజల ప్రాణాలు నిలువున తీల్చిన వీళ్ళు ఈ రోజున అన్యాయం జరిగింది అని అన్యాయం పనులు చేసిన వీళ్ళు మాట్లాడుతుంటే ఎలా ఉందండి చూడటానికి? ఎలా ఉంది? వీళ్ళు గతంలో ఎంతమంది దొంగ నడిచినట్టు ఉంటుంది. మరి అంతే అదే పరిస్థితి ఈ రోజున. అన్యాయంగా అక్రమాలు చేసి అన్యాయంగా దోచుకుంది రాష్ట్రాన్ని. ఎంత భయంకరమైన దోపిడీ చేశారో అందరూ చూసిన తర్వాత కూడా ఇలాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కలెక్టర్ కార్యాలయం దగ్గర వెంటనే అరెస్ట్ చేసి లోపల పడేయాలి. జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళాలండి. ఇట్లాంటి వాళ్ళని నడి రోడ్డు మీద చొక్కా పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళాలి. లేదా డాక్టర్ సుధాకర్ ని ఏ విధంగానైతే వీళ్ళు నడి రోడ్డు మీద అర్ధనగ్నంగా మరి లాక్కొని వెళ్ళాడో పిచ్చివాడని ముద్ర వేసి ఈ రోజున అంబటి రాంబాబును కూడా అలా చెయ్యాలి. చేసిన పాపం వీళ్ళు అంతా ఇంత కాదు, నీచమైన పనులు చేశారు. అమాయకమైన మనుషుల ప్రాణాలు ఎంత మంది బలి తీస్తారు వీళ్ళు. ఈ రోజున ఏం తెలియనట్లుగా తెల్లబట్టలు కట్టుకొని చూడండి ఎలా కూర్చున్నాడో వచ్చి. ఇలాంటి వ్యక్తుల్ని ముందు ఇలానే చూసుకుంటూ పోతే వీళ్ళు ఇష్టానుసారంగా పెట్టిరేగిపోతారు. కాబట్టి వెంటనే వీళ్ళకి దండించాలి, వెంటనే శిక్ష అమలు చేయాలి, వెంటనే వీళ్ళ మీద కేసు నమోదు చేసి కలెక్టర్ కార్యాలయం దగ్గర ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకి వీళ్ళు తెరలేపుతున్నారని లోపల పెట్టాలి. అంతే తప్పించి ఈయనకేమో తానా తందానంట విడుదల రజని ఇద్దరు కూడా ఒకటే, ఇద్దరు తోడు దొంగలు అనమాట. చిలకలూరుపేట ఈ గుంటూరు పరిసర ప్రాంతాల్లో వీళ్ళు ఎవరిని 10 మందిని కలుపుకొని వెళ్లరు, 10 మందికి ఉపయోగపడరు, ఎవరు చెప్పిన మాటలు తీసుకోరు. మళ్ళీ అక్కడున్న కార్యకర్తల మీద వెళ్లి తాడేపల్లి ప్యాలెస్ లో కంప్లైంట్లు ఇస్తారు. అందుకని అక్కడున్న లోకల్ లీడర్స్ కూడా వీళ్ళని దూరం పెట్టిన పరిస్థితి. వీళ్ళ దగ్గర రారు ఎవరు. మరి రాజశేఖర్ ఎందుకండి వచ్చేసింది తెలుగుదేశంలోకి? ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఉన్నారో ఈ రోజున దొంగలు పడిన 6 నెలల కుక్కలు మరిగినట్లుగా ఒక గ్రామ సింహం మాదిరి ఈయన ఇంత ఏదో వీరంగం వేస్తున్నాడు. అది ప్రజలకు వినోదంగానే ఉంది, ఈ పగటి వేషగాడి వీరంగం. కాబట్టి ఆ వినోదాన్ని పంచుతూ నువ్వు ఎంటర్టైన్మెంట్ బ్యాచ్ ఒక జోకర్ లాగా ఇలాంటి పనులు చేసుకుంటూ ఉండటమే తప్పించి మీకంటూ ఇదిగో మేము నాయకులు అనే చెప్పుకునే అర్హత కానీ అట్లాంటి గుర్తింపు కానీ ప్రజలు ఇవ్వరు, ఆ హక్కు లేదు. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగిన చందాన అంబటి రాంబాబు జోకర్లా పిచ్చివేషాలు వేస్తున్నాడంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.